సో మాట్లాడదాం. అశోక్ సార్ ఉన్నారు మనతో పాటు. సార్ ఎట్లా ఉంది స్పందన? ఈ కాక్రోచ్ పార్టీ నిజంగా దేశంలోనే ఒక చరిత్ర సృష్టించింది ఆల్రెడీ. సో ఇక్కడ తెలంగాణలో ఎట్లా ఉంది రెస్పాన్స్? ఇవాళ ఇక్కడికి ఎవ్వరు వెహికల్స్ పెట్టాల, ఎవరు ప్రచారం చేయాల, ఎవరి లైబ్రరీలు తిరగలే. యువత అంతా స్వచ్ఛందంగా, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జరిగిన ధర్నాలలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఇవాళ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఇది యువతలో ఉన్నటువంటి అసంతృప్తి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో కనబడతా ఉంది. కాబట్టి ముందు దీని యొక్క పరిణామాలు ఖచ్చితంగా 2029 వరకు కనబడడానికి అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనబడతాయని అనుకుంటాను. దేశంలో నీట్ పేపర్ లీకేజ్, ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఏం చెప్తారు దీని మీద? దేశంలో నీట్ పేపర్ లీక్ అయింది, తెలంగాణలో గ్రూప్ 1 2 సార్లు లీక్ అయింది. గ్రూప్ 1 పోస్టులు మొత్తం అమ్ముకున్నారు. ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 5,000 ఇస్తామంటున్నారు, ఖాళీలో 19,000 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంలో సంవత్సరం లాగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు నింపింది 14,000 ఉద్యోగాలే. అబద్ధాలు చెప్పే ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళ దేశంలో బీజేపీ పార్టీ అట్లే ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట్లే ఉంది. యువతలో చేంజ్ రావాలి. యువతలో చేంజ్ చేస్తే ఓటు బ్యాంకు అమ్ముడు పోకుండా, 1,000 రూపాయలు 2,000 3,000 అమ్ముడు పోకుండా యువత కనుక ఎటువైపు నిలబడగలుగుతారో అలాంటి పార్టీలకు అధికారం రావడానికి ఉన్నది. చదువుకునే యువత అసెంబ్లీలో ప్రవేశించాలి. చదువుకున్న యువత కనుక అసెంబ్లీలో ప్రవేశిస్తే మార్పు రావడానికి అవకాశం ఉంది. కానీ డబ్బులు ఉన్నోడు చట్టసభలో పోతున్నాడు. ఎవడైతే 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థాయి ఉన్నవాడు మాత్రం అసెంబ్లీకి వస్తుంది, కానీ సామాన్యుడికి అధికారం లేదు. పోయినసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాను, నిరుద్యోగులు స్వచ్ఛందంగా నాకు ఓటేశారు, కానీ గెలిచే పరిస్థితి కనపడలేదు కదా, ఎందుకంటే డబ్బులు పంచలేకపోయాను. అక్కడ మార్పు అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు న్యాయం చేయడానికి అయితే అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్తాను. ఈ ప్రధానంగా కాక్రోచ్ పార్టీకి అంటే నిరుద్యోగులకి కానీ యువతకు కానీ ఇది ఒక మంచి ఇది అనుకోవచ్చు. కానీ ఈ కాక్రోచ్ పార్టీని కూడా కొన్ని పార్టీలు కావాలని ఎన్నుకుని నడిపిస్తున్నాయి అనేది కూడా వినబడుతుంది. అలాంటిది ఏం లేదు, మొత్తం యువతనే వస్తారు. యువత ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు. ఇది స్వచ్ఛందంగా వచ్చినటువంటి యువతని ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎవరో నడిపింది అయితే కాదు. స్పష్టంగా యువతలో ఉన్నటువంటి అసంతృప్తే కాక్రోచ్ పార్టీ, అంతకు మించి మనం ఏం చెప్పలేము. కానీ ప్రధానంగా ఏదైనా ఇప్పుడు ఓయూ వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తానో, ఇంకో వాళ్ళు ధర్నా చేస్తానో ఏదో ఒక పార్టీకి అంటగడతారు. కానీ కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఎట్లా ఉంది? మీరు చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ఉద్యమం రావడం అంటే దాదాపు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు లక్షల మంది ఫాలోవర్స్ వస్తూ ఉన్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంది. ఏం చెప్తారు? ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఏ ఒక్క విద్యార్థి సంఘాలు, అన్ని రకాల విద్యార్థి సంఘాలు వచ్చినాయి. అన్ని రకాల రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్థులు మొత్తం కూడా వచ్చారు. పార్టీలకు అంటగడితే కుదరదు. కానీ యువతలో నిగూఢంగా ఉన్న అసంతృప్తి బయటకు వచ్చింది. దీని ఫలితాలు 2029లో ఖచ్చితంగా కనబడతాయి. సో మాట్లాడదాం. మనకు సంబంధించి ఇక్కడ యువతనే కాదు, మరి యువతకు సపోర్ట్ చేయడానికి చాలా మంది సీనియర్ నాయకులు కూడా వచ్చినారు. ఏం చెప్తారన్నా? నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. కేంద్ర నరేంద్ర మోడీ దేశ ప్రధాని దీని మీద మాట్లాడాలి, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయారంటే ఈ దేశ భవిష్యత్తు నష్టపోయింది, విద్యార్థులు నష్టపోయారు, ఇది దేశం నష్టపోయినట్టు. ఈ దేశంలో విద్యా వ్యవస్థ పెద్ద సంక్షోభంలో ఉంది. మొత్తం పరీక్ష పేపర్లు అన్ని పరీక్షలు కూడా లీక్ అవుతా ఉన్నాయి. లీక్ కారణం ఎవరంటే ఎన్టీఏని ఎవరు మద్దతు ఇస్తా ఉన్నారు? ఎన్టీఏని ఎందుకు ప్రక్షాళన చేయటం, ఎందుకు రద్దు చేయటం లే? అందుకే నైతిక బాధ్యత ప్రధానమంత్రి మాట్లాడాలి, అతన్ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. నైతిక బాధ్యత వహించి అతను రాజీనామా చేసేంత వరకు ఈ యొక్క బొత్తింకల పార్టీ జనతా పార్టీ ఏదైతే ఉన్నది రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. డివైఎఫ్ఐగా విద్యార్థి విభజన సంఘాలుగా నీట్ విద్యార్థులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు మద్దతుగా, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు ఆ పోరాటంలో మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి ఇంతమంది జనాలు రావడం అంటే యువత రావడం ఎట్లా ఉంది అంటే కొత్త జనరేషన్ అంతా కూడా వాళ్ళకి ఉద్యమ పోరాటాలు అనేది వీళ్ళకి కొంత తక్కువ తెలుసు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అంటే నిరుద్యోగులకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అనేది గ్రహించారు కాబట్టి ఇంతమంది కాక్రోజులు ఇక్కడికి వచ్చారు. వాస్తవంగా ఈ దేశం కోసం మాట్లాడే వాళ్ళందరూ కూడా కాక్రోచులే. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ దేశంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అధికారంలోకి వచ్చింది బీజేపీ. 12 ఏళ్ళు అవుతా ఉంది. 24 కోట్ల ఉద్యోగాలు ఇవాళ ఎక్కడ పోయినాయి? అందుకనే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నారు. ఇవాళ ఉద్యోగాలు రాలే, విద్యా వ్యవస్థ నాశనం అవుతా ఉంది, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నాశనం అవుతా ఉన్నాయి, భవిష్యత్తు లేకుండా పోతా ఉంది విద్యార్థులకు, యువతకు. అందుకనే నిరుద్యోగ యువత 12 ఏళ్ళ బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఇవాళ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. అది కేవలం కాక్రోచ్ పార్టీనే కాదు, అన్ని వర్గాల యువత విద్యార్థులు ఇవాళ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే మతోన్మాద బీజేపీని గద్దెదించాలి.
ఈ దేశం బాగుపడాలంటే బీజేపీ దేశంలో అధికారుల నుంచి దించేయాలని చెప్పేసి ఇవాళ యువత రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. అంకుల్ మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ యువత అంతా కూడా వచ్చినారు, ఏమైనా మాట్లాడతారా? చెప్పండి, అంటే యువత ఇట్లా రావడాన్ని మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? చెప్పండి. ఇప్పుడు నా పేరు చెన్నుపాటి చంద్రశేఖరరావు అండి. నా వయసు 78 ఇయర్స్. నేను 64 నుంచి విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను. ఓకే. కానీ 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కొఠారీ కమిషన్ కోసం మేము కొట్లాడాము. ఆ రోజుల్లో వాటిని అమలు చేయాలని చెప్పి కొట్లాడాము. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం కొట్లాడాం తెలంగాణలో, వరంగల్లో. మేమంతా కూడా ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ రోజు పరిస్థితి ఏంటంటే భవిష్యత్తు నిరాశాజనకంగా ఉంది, ఆశాజనకంగా లేని పరిస్థితికి భారతదేశం తీసుకొచ్చారు. అది కానీ ఇంత 140 కోట్ల ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, ఎందుకంటే మనిషే చేయగలుగుతాడు ఏదైనా. మరి ఈ పాలకులు ఈ జనాన్ని ఉపయోగించుకొని ఎందుకు పని చేయలేకపోతున్నారు? ఈ దేశం ఒక శక్తిగా ప్రపంచంలో ఎందుకు ఎదగలేకపోయింది? చివరికి యువకులంతా ఆవేదనతో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇది నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇట్లాంటి ఉద్యమం అంటే యువకులు మొత్తం కలిసి ఎప్పుడైనా ఇటీవల కాలం అంటే మీరు 70 సంవత్సరాల కింద కావచ్చు, 50 సంవత్సరాల కింద కావచ్చు, యువత అంతా కలిసి ఇట్లాంటి పార్టీ పెట్టడము, ఇట్లా కమిటీలు వేసుకోవడం ఇట్లా జరిగిందా? గతంలో విద్యార్థులు చాలా సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చినప్పుడు అంటే ఒక ప్రత్యేక సమస్య మీద కానీ ఒక ఆశయం కోసం వచ్చేవాళ్ళు. అయితే ఈ రోజు ఏమవుతుందంటే నిరాశతో భవిష్యత్తు మీద ఆశ లేక మొత్తం యువత అంతా ఏంటంటే రాజకీయాలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చారు. ఇది ఒక సుపరిణామం. ఇప్పుడు వీళ్ళు సమస్యలను ఏంటంటే మరింతగా అర్థం చేసుకొని ఒక ప్రణాళికను తయారు చేసుకొని అది ఈ ప్రణాళికలో భాగంగా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరూ కలుపుకొని వెళ్ళి ఓ మార్పు కోసం కొట్లాడాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఇది ప్రధానంగా సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అందరూ కూడా అంటే యువకులకి సపోర్ట్ చేయడానికి సీనియర్స్ కూడా అందరూ ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. సో వేల మంది ఇక్కడికి మరి తరలి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ పైన కూడా మాట్లాడుతూ ఉన్నారు, అన్ని ఇష్యూస్ పైన మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మేల్కోకపోతే ఈ కాక్రోజులే, ఒక్కొక్క కాక్రోజే రేపు ఓట్ల సమయానికి మేము పులుల్లా తయారు అవుతామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా మరి ఇక్కడ స్టూడెంట్స్, కాక్రోచ్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా మరి ధర్మేంద్ర ప్రధానంగా ఆయన డిమాండ్, ఆయన రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలి ఈ నీట్ పేపర్ విషయంలో. సో ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని అయితే ఇక్కడ ప్రధానంగా డిమాండ్ వినబడుతున్న పరిస్థితి కనబడతా. సో కాక్రోచ్ పార్టీ అయితే కన్నా మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా పూణేలో జరిగింది, సో మనకు ఢిల్లీలో కూడా జరిగింది, సో ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చింది. సో కాక్రోచ్ పార్టీ అంటే కన్నా మామూలు విషయం కాదు. అసలు ఒక స్టూడెంట్స్ అనుకుంటే ఏమవుతుంది అనేది కూడా నిరూపించింది కాక్రోచ్ పార్టీ. సో నరేంద్ర మోడీ అయితే కన్నా మన కుల మతాల పేరుతోటి యూత్కి ఏం నేర్పిస్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదు. కులం అని మతం అని స్విచ్లు పెట్టేస్తున్నాడు. సో ఇలా కాకుండా యూత్కి స్టూడెంట్స్గా ఏం కావాలనుకుంటున్నారో అది నేర్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ప్రధాన డిమాండ్ ఏంటి నిరుద్యోగుల పట్ల కావచ్చు, ఈ కాక్రోచ్ పార్టీ డిమాండ్ కావచ్చు? సో నీట్ లీకేజ్ ఎగ్జామ్స్ రాసేసి చాలామంది యువత, సో చాలామందికి ఉద్యోగాలు లేకుండా ఏం లేకుండా సో నడి రోడ్డు మీదకి పడేసినట్టు చేసేస్తున్నాడు మన నరేంద్ర సో ప్రధాని. సో ఇలా కాకుండా యూత్కి ఏం కావాలనుకుంటున్నారు అంటే మన స్టూడెంట్స్కి ఏం కావాలనుకుంటున్నారు అనేది చూసి స్టూడెంట్స్ని కూడా పాస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? సో మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. సో ఏఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ నేను. సో ఇక్కడ తెలంగాణలో మరి ఉద్యోగాలు బాగానే వస్తున్నాయా? సో తెలంగాణ చూసుకుంటే కానీ అలాగే ఉన్నది. సో మేము కూడా అందుకనే కాక్రోచ్కి మేము డిమాండ్ అంటే మేము మద్దతు ఇవ్వడానికి వచ్చాము స్టూడెంట్ వైజ్గా అందరము. సో ఇది ప్రధానంగా ఏం చెప్తారన్నా? ఓకే, ప్రధానంగా ఇక్కడ డిమాండ్ అంటే నిరుద్యోగులకు సంబంధించి బ్రదర్ ఏంటి ఏం చెప్పదలుచుకున్నావు? Bro, myself Tejas Maske from Adilabad district. I came from that district. అయితే ప్లేన్ క్రాష్ అయి 1 year అవుతుంది. జూన్ 13 రోజు 2025లో అయింది క్రాష్. బ్లాక్ బాక్స్ అని 2-3 months టైం తీసుకున్నారు. 1 year అవుతుంది. అయినా దానికి మెసేజ్ ఏమైందో అసలు ఎందుకు జరిగిందో అసలు ఏది తెలుస్తుంది. ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఏమన్నా అంటే స్మార్ట్ గవర్నెన్స్ అంటారు, సింపుల్ మొరాలిటీ, అకౌంటబిలిటీ, రెస్పాన్సివ్ అంటారు. అసలు గవర్నమెంటే బరోబర్ లేదు సార్. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా? తెలంగాణ గవర్నమెంట్ ఓకే సార్, అంటే మన బీజేపీ అయితే రాదు. ఎట్లా ఇక్కడ
ఎందుకంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉన్నది. అంటే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్? నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ని సార్, ఇంకా ఏం ఐడియా లేదు. నీకేం సమస్యలు ఉన్నాయి? ఇంటర్ 10th కి సంబంధించి కావచ్చు, ఏం సమస్యలు ఉన్నాయి విద్యా వ్యవస్థలో? అంటే ఎడ్యుకేషన్ మీద అయితే ఏం లేదు. నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి నుంచి వచ్చిన, బీసీఎల్ ఫర్ అని చెప్పి 10th ఇంటర్ అక్కడనే. అంటే కాలేజీలు స్కూల్స్ అన్ని బరాబర్ ఉన్నాయంట. ఓకే సార్, మా కాలేజ్ స్కూల్ అయితే ఓకే. బీసీఎల్ ఫర్స్ నైస్. ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం ఇంకా. రాజీనామా చేయకపోతే మీకున్న రాజ్యాంగ పరిమితుల్లో